భారత ప్రధాని నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్ చేరుకున్నారు. లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడ్స్ ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. సైప్రస్ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు నికోస్తో భేటీ అయిన ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. అలాగే ఆవిష్కరణలు, ఇంధనం, టెక్నాలజీ లాంటి అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. ఇక ఇవాళ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు నరేంద్ర మోదీ. అనంతరం సైప్రస్ నుంచి కెనడాలో జరిగే G7 శిఖరాగ్ర సమావేశానికి వెళ్తారు. కెనడా పర్యటన తర్వాత క్రొయేషియాకు పర్యటించనున్నారు. 2 దశాబ్దాల తర్వాత తొలిసారిగా భారత ప్రధానిగా మోదీ సైప్రస్లో పర్యటిస్తున్నారు. వాణిజ్యం, పెట్టుబడులపై మరింతగా కలిసి పనిచేసే అవకాశం ఉంటుందని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కెనడా వేదికగా జరగనున్న G7 శిఖరాగ్ర సమావేశంలో గ్లోబల్ సౌత్ గొంతును వినిపించడానికి గొప్ప వేదిక అవుతుందని ప్రధాని మోదీ చెప్పారు. శిఖరాగ్ర సమావేశంలో భాగస్వామ్య దేశాల నాయకులతో చర్చలు జరిపేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంపొందించేందుకు ఈ పర్యటన ఒక గొప్ప అవకాశం అవుతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.